చదువుకోవడానికి అంతస్తులక్కర్లేదు, పేదరికం అడ్డురాదు. పట్టుదల ఉంటే పల్లెటూరు నుంచి కూడా ఉన్నత స్థాయికి ఎదగొచ్చని నిరూపించాడు ఆ కుర్రాడు. రోజువారీ వ్యవసాయం చేస్తూ కష్టాలను ఎదుర్కొంటున్న సామాన్య రైతు బిడ్డ దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడు. ఇటీవల విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఆల్ ఇండియా లెవెల్లో 19వ ర్యాంకు సాధించి అందరి అభినందనలు అందుకున్నాడు. భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమంటున్న సాయి శరణ్తో చిట్చాట్. లక్షలాది మంది పోటీ పడే నీట్లో ర్యాంక్ సాధించడం మామూలు విషయం కాదు. మరి అలాంటి నీట్లో అత్యుత్తమైనటువంటి 19వ ర్యాంక్, జాతీయ స్థాయిలో 19వ ర్యాంక్ సాధించినటువంటి సాయి శరణ్ మనతో ఉన్నారు. ఆయన విజయానికి ఏ విధంగా బాటలు వేశాడు, అలాగే ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు, ఈ ర్యాంక్ సాధించాడు అన్నది ఆయన మాటల్లోనే. సాయి శరణ్ ఎలా ఉన్నారు? వెరీ హ్యాపీ సార్. దాని నుంచి మీ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశారా? ఏ విధంగా మీ స్టడీ అనేది, ఏ విధంగా ఈ ప్లానింగ్ అనేది జరిగింది? అంటే నాకు బేసిక్స్ అనేవి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద మాకు స్కూల్ టైంలోనే ఈ ఫౌండేషన్ ఉండడం వల్ల ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ సార్ వీ హ్యావ్ డన్. ఎందుకంటే దానివల్ల నేను ఇంటర్ టైంలో ఎక్కువ బాటనీ జువాలజీ మీద కాన్సన్ట్రేట్ చేసిన, ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే మార్క్స్ తగ్గలేదు. దానికి మెయిన్ రీజన్ అనేది స్కూలింగ్లో లెవెల్లో వాళ్ళు నేర్పించడం అనేది అదొక స్ట్రాటజీ. అలాగే అప్పుడు రివిజన్ టైంలో కూడా షార్ట్ నోట్స్ రాసుకోవడం వల్ల ఈజీగా రివిజన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ మరోవర్ నేను ఒక 200 లోపల వస్తుంది అనుకున్నా, కానీ బిలో 20 వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఫిజిక్స్ హార్డ్ రావడం అనేది రీనీట్ టైంలో నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందనే చెప్పాలి సార్. ఎన్ని గంటలు కష్టపడేవాళ్ళు? అంటే మీ స్టడీ ప్లానింగ్ ఎలా ఉండేది? 12 అవర్స్ ఉండదు సార్. మోర్ దెన్ 12 అవర్సే కష్టపడుతున్నాయి. ఒక 7కి ఆ టైంలో క్లాసెస్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మధ్య ఒక లంచ్ బ్రేక్ 1 అవర్ 1.5 అవర్ ఉండి మళ్ళీ నైట్ 10 వరకు ఉండేది. అలా కంటిన్యూస్గా ఉండేది. బట్ మోర్ ఓవర్ అప్పుడప్పుడు కొంచెం ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా ఎప్పుడైనా మాకు కొంచెం ఫ్రీడమ్ ఉండేది ఒకవేళ హెల్త్ ఇష్యూ అయితే వెళ్ళడానికి. అండ్ మోర్ ఓవర్ దగ్గరే కాబట్టి మా పేరెంట్స్ కూడా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. హెల్త్ ఏదైనా బాగోపోయినా వెంటనే మా ఫాదర్ తీసుకెళ్లేవాళ్ళు. మోస్ట్లీ బాగానే ఉంటుంది సార్. సబ్జెక్ట్స్, లెక్చర్స్, వాళ్ళ గైడెన్స్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ప్రతి ఎగ్జామ్కి మాకు ఒక కౌన్సిలింగ్ లాగా ఉండదు సార్. ఎక్కడ ఎందుకు తగ్గాయి, ఏ సబ్జెక్టులో తగ్గాయి, ఏ రీజన్ వల్ల తగ్గాయి అని మా సార్ వాళ్ళు అడిగేటోళ్ళు. అండ్ మోర్ ఓవర్ దానికి రెమెడీ స్టెప్స్ అనే వాళ్ళు చెప్పేటోళ్ళు. ఇలా చదవండి, ఇలా ప్రాక్టీస్ చేయండి అని వాళ్ళు అలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మా టీచర్స్. సహజంగా నీట్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. చాలామంది రాస్తారు ఈ ఎగ్జామ్స్, బట్ దే కెనాట్ వాళ్ళు అచీవ్ చేయలేరు, డిసప్పాయింట్ కూడా ఫీల్ అవుతారు. సో ఎట్లా అంటే సిలబస్ ప్రకారం వెళ్ళాలా ఏంటి, ఏ విధంగా స్టడీ అనేది? అది స్టడీ విషయంలో మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్కువ బై హార్ట్ చేస్తారు సార్. బై హార్ట్ చేయడం వల్ల మేబీ ఆ ఎగ్జామ్ వరకు 1 వీక్ 2 వీక్స్ గుర్తుంటుంది. మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. మోర్ ఓవర్ రెగ్యులర్గా రివిజన్ చేయడం వల్ల ఒక 6 months తర్వాత ఏదో ఒక హాలిడేస్ కానీ ఏదో సంథింగ్ అలా వస్తాయి. ఆ టైంలో పాత సిలబస్ని రివిజన్ చేసుకోవడం వల్ల అవి తర్వాత కూడా గుర్తుండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ దానివల్లే రివిజన్ టైంలో, గ్రాండ్ టెస్ట్ల టైంలో ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏంటంటే ఆ వీక్ వరకు చదువుకొని వదిలేస్తారు సార్. బట్ ఒక 5 weeks తర్వాత మళ్ళీ ఒక 2-3 months తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ చేసినట్టయితే మనకి కొంచెం ఎక్కువ రోజులు గుర్తుంటుంది. అలాగే ఫిజిక్స్ విషయంలో ఎక్కువ మంది బై హార్ట్ చేద్దామని ట్రై చేస్తారు. ఆ సబ్జెక్ట్ని మనం బై హార్ట్ చేయడం కుదరదు. సో కాన్సెప్ట్ ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతారో, ఎప్పుడైతే దాన్ని అప్లై చేయగలుగుతారో అప్పుడే వీ కెన్ డూ ఫిజిక్స్. యూ కెనాట్ బై హార్ట్. ఏ సందర్భంలోనే మీరు కొంచెం ఒత్తిడికి గురయ్యారా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు లేదా ప్రిపేర్ అవుతున్నప్పుడు? సమ్ టైమ్స్ ఇలా ఎగ్జామ్స్ అయిపోయాక రిజల్ట్ చూసుకుంటే కొన్నిసార్లు బాగా తగ్గాయి. ఆ టైంలో ఆ డిసప్పాయింట్మెంట్ అలా ఉండేది. పైగా అప్పుడు కొంచెం టీచర్ సపోర్ట్గా ఉండాలి. వాళ్ళు అక్కడ నేను ఏదైనా స్ట్రెస్ఫుల్గా ఉన్నా కావాలంటే రిలాక్స్ అవ్వు, వెళ్ళి పడుకో కావాలంటే కాసేపు, ఎనీ గేమ్స్ ఆడు, అలాగే ఇలా చేయి అలా చేయి అని వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వు, ఈ సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయి, ఎక్కడ పోతున్నాయో చూసుకో అని అలా కొంచెం సపోర్టివ్గా మాట్లాడారు. దానివల్లే కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి కూడా కొంచెం బయటకు వచ్చేటోడిని. అంటే వాళ్ళు నీకు క్యాపబిలిటీ ఉంది, నీకు నేర్చుకునే కెపాసిటీ ఉంది, సో ఈ ఎగ్జామ్లో తగ్గొచ్చు బట్ నెక్స్ట్ ఎగ్జామ్లో పెరుగుతాయి అని కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ దానివల్లే నెక్స్ట్ ఎగ్జామ్లో మళ్ళీ అలా ఓవర్కమ్ అయ్యేది. మిగతా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యారు, అలాగే వాటిల్లో కూడా ర్యాంక్ సాధించారన్నారు కదా. ఏ ఎగ్జామ్స్ రాశారు మీరు? నేను జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ రాసా.
మెయిన్స్లో 99.78% వచ్చింది, 3500 ర్యాంక్. ఇన్ అడ్వాన్స్లో 1266 ఇన్ ఓపెన్ కేటగిరీ. ఇన్ కేటగిరీ వైజ్ 216 ర్యాంక్ వచ్చింది. అయితే నేను ఫస్ట్ నీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేడంకి చెప్పేసి శ్రీవిద్య మ్యామే ఇక్కడ ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు ఇక్కడ మ్యాథ్స్ చెప్పించారు నాకు స్పెషల్గా. అండ్ దట్ హెల్ప్ మీ ఇన్ అడ్వాన్స్. మెయిన్స్ అప్పుడు కొంచెం మా టీచర్స్ స్కూల్ లెవెల్లో మాకు మ్యాథ్స్ కూడా చెప్పేవాళ్ళు కదా, ఆ బుక్స్ చదువుకోవడం కానీ. మెయిన్స్ అనేది మరీ మ్యాథ్స్ అంత హార్డ్ ఉండదు కాబట్టి అది కొంచెం ఎలాగోలా చేయగలిగాను. బట్ అడ్వాన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఈ ఫ్యాకల్టీ మళ్ళీ ఒకసారి ఒక 2 వీక్స్ వరకు ఇక్కడ ఉండి ప్రిపేర్ చేయించారు మ్యాథ్స్. దానివల్లే కొంచెం వచ్చిందని చెప్పాలి. ఎప్పటి నుంచి కూడా మీకు డాక్టర్ కావాలని కల ఉండేదా? అంటే ఎవరిని ఇన్స్పైర్ చేసుకున్నారు మీరు? మా పెదనాన్న బోర్ నర్సయ్య గౌడ్ అని ఉండేది వాళ్ళు ఎక్స్ఎంపీ. ఆయన అప్పుడప్పుడు మా ఊరికి వచ్చేవాళ్ళు. ఆ టైంలో అరౌండ్ 6th 7th ఆయన ఇన్స్పిరేషన్ ఉండేది. తర్వాత అలా ఫాలో అప్ అయ్యా. ఇది 6th 7th అరౌండ్ 7th క్లాస్లో నేను ఫిక్స్ అయ్యా డాక్టర్ అవ్వాలని. అండ్ హీఈస్ ద బోర్ నర్సయ్య గౌడ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ ఫర్ దట్. ఇది అయిపోయిన తర్వాత డాక్టర్ అవుతారు. ఆఫ్టర్ దట్ మీ గోల్ ఏంటి? అంటే టు బికమ్ ఏ గుడ్ డాక్టర్ అండ్ టు సర్వీస్ మై విలేజ్. ఇక్కడ మా విలేజ్కి కానీ మా కోలాడకి కానీ ఏదో ఒకటి సర్వీస్ ఓరియంటెడ్ కొంచెం చేయాలని ఉండే. అండ్ టు సర్వీస్ ద నేషన్, టు హెల్ప్ ద పూర్ పీపుల్ ఇన్ ద ట్రీట్మెంట్. చాలామంది అంటారు కానీ ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు సిటీస్లోనే ఉండిపోతారు, అట్లా ఉంటారు. కానీ నిజంగా చెప్తున్నా, చాలా పేదవాళ్ళకి రూరల్ ఏరియాస్లో నిజంగా ఇది మెడికల్ ఫెసిలిటీ అనేది అందట్లేదు కదా. అంటే వాళ్ళు మేబీ మరీ కమర్షియల్ అయితే ఏం చేయలేం, బట్ వీక్లీ అట్లీస్ట్ వన్స్ ఆర్ మంత్కి ఒకసారి వచ్చినా మన విలేజ్లో మనం ఒకరోజు గడిపినా ఇట్స్ గుడ్ ఇనఫ్. ఆ ఒకరోజు వాళ్ళందరూ రావచ్చు. నేను ఒకవేళ తర్వాత మ్యాక్సిమం హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ ఎక్కడ సెటిల్ అయినా సరే వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ వన్స్ ఇన్ ఏ మంత్ ఐ వుడ్ కమ్ టు మై విలేజ్. మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఏ విధంగా వాళ్ళు ప్రోత్సాహకంగా నిలిచారు? అది మా ఫాదర్ ఫార్మింగ్ బేసికల్గా అగ్రికల్చర్. కానీ ఏ టైంలో కానీ ఇలా మళ్ళీ డాక్టర్ అవ్వాలంటే చాలా ఖర్చు అయింది అని ఎప్పుడు నాతో అనలేదు. అవసరమైతే వుడ్ డిస్కవర్ ఫార్మింగ్ ల్యాండ్ అని చెప్పేసి డాక్టర్ చేద్దామని నాన్న కూడా మంచి ఇంట్రెస్ట్ మీద ఉన్నారు. అండ్ దానివల్ల నాకు ఎప్పుడు మా పేరెంట్స్ దగ్గర నుంచి ఇలా వద్దు డిస్కరేజ్మెంట్ అనేది ఎప్పుడు లేదు, ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళ సపోర్ట్ వల్ల అండ్ మై సిస్టర్ సపోర్ట్ వల్ల ఈరోజు ఈ ర్యాంక్ వచ్చింది. కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు కదా, ఏంటి అవి? యాక్చువల్లీ వాళ్ళు నాకు ఎప్పుడు నేను ఏమైనా డిసప్పాయింట్మెంట్ అయితే అని నాకు ఎక్కువ వాళ్ళ ఫైనాన్షియల్ అది ఇబ్బందులు వచ్చినా నాకు చెప్పారు, అది వాళ్ళనే అడగాలి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ ఇంకా ఫర్దర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఫర్దర్ గోల్స్ అంటే మళ్ళీ అక్కడ పీజీ కానీ అక్కడ మంచి గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలని ఎయిమ్స్ ఢిల్లీలో. పీజీలో కూడా మ్యాక్సిమం ఎయిమ్స్ ఢిల్లీ జాయిన్ అవుదామని థాట్ ఉండే. ఇంకా మేబీ కార్డియాలజిస్ట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్. ఇప్పుడు నీట్ అనేది మొదటిసారి జరిగింది, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు రెండోసారి. ఇలా చేయడం వల్ల స్టూడెంట్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఆ టైంలో అది క్యాన్సిల్ అయిన టైంలో చాలా ఇబ్బందిగా ఉండేది మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చదవాలంటే. బట్ అవర్ టీచర్స్ సపోర్టెడ్ అవర్స్ ఫర్ దట్. ఏం కాదు, ఇట్ విల్ బి సెకండ్ ఛాన్స్ ఫర్ యూ. ఈ ఛాన్స్లో నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చేమో అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. ఆ సపోర్ట్ వల్లనే ఈరోజు ఇక్కడికి వచ్చానని చెప్పాలి. ఈ నీట్ రాయాలనుకుని సక్సెస్ కావాలనుకునేటువంటి చాలామందికి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏమైనా ఉందా? మీ మైండ్ సెట్ అనేది కొంచెం ఎగ్జామ్ టైంలో జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే నాలెడ్జ్ కంటే ఆ టైంలో మీరు 23 lakhs మంది రాస్తున్నారనే ఆ థాట్ అనేది ఎక్కువ భయపెట్టిద్ది. నేను రాయలేనేమో అని అసలు ఆ థాట్ రాకుండా మనం మామూలుగా పేపర్ సాల్వ్ చేసుకుంటే అప్పుడు కొంచెం మైండ్ అనేది కంట్రోల్లో ఉంటే చాలు. మెయిన్ నాలెడ్జ్ కంటే మైండ్ సెట్ కంట్రోల్ అనేది ఉండాలి. మరి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని పక్కా ప్లానింగ్తో కృషి చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పేసి సాయి శరణ్ అంటున్నారు. మరి సాయి శరణ్ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.